గుర్తుపట్టి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మొన్న జరిగిన గ్రామం గుర్తుపట్టి గ్రామంలో మండలం తుంగతుర్తి జిల్లా సూర్యాపేట కారణము మొన్న జరిగిన ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్స్ కాడికి వచ్చినప్పుడు మా ఊళ్ళో ఉన్న ఓటర్స్ 808 ఓట్ల లీడ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న 400 లీడును క్రాస్ చేసి 808 ఓట్లు లీడ్ ఇచ్చిందంటే గొట్టిపర్తి ఊళ్ళో ఉన్న అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి, వాళ్ళు ప్రజాప్రతినిధులు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, ఏం చేసిండ్రు అనేది జనం తీర్పిచ్చారు. దానికి మనం ఎవరు చెప్పవలసిన పని లేదు. జనానికి ఏం చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు అనేది జనానికి మొత్తం తెలుసుకోవాలి. మేము చేసినాం రోడ్లు, మేము చేసినాం మురికి కాలువలు అంటే కొత్తగా కట్టిన మురికి కాలువ ఒకటి లేదు, రోడ్లు పోయలేదు, తన సొంత ఇండ్లకు రోడ్లు పోసుకున్నారు, తనకు కావాల్సిన బజార్లో పెట్టుకున్నారు. కనీసం నీళ్లు రాని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇదే మిషన్ భగీరథ ఏఈ గారు కానీ డిఈ గారు కానీ సిఈతో మాట్లాడి ఇదే మా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ప్రతి లైన్లో ప్రతి పనిలో మేము పార్టీలో ఉన్నాం కాబట్టి ఊళ్ళో మొత్తం అర్థం చేసుకొని మొన్న 808 ఓట్లు లీడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీ గారి ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపిస్తేనే సామాన్యులు బాగుపడతారు, కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎంపీ స్థానాలు గెలిపించినప్పుడు అయితేనే అదే ఇవాళ మిగిలిన బడ్జెట్ తోటి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే అప్పుడపాటు చేసిన కేసీఆర్ మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, సామాన్యులు బాగుపడాలన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఒక ప్రధానిగా చూడాలనే జనంలో ఒక తపన యువతలో ఇంకా అంతకు ఎక్కువ. పోగా దీనికి రిజర్వేషన్ సవరిస్తానన్నప్పుడు సామాన్యులు రిజర్వేషన్ గురించి ఇబ్బందులు పడతారు, మళ్ళీ ధనికులే రాజ్యం వెళ్తారు అనే ఉద్దేశంతో అందరూ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అది మనసులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఎంపీ స్థానాలను 14 స్థానాలు ఖచ్చితంగా గెలిపిస్తారు. జనంలో అది ఉన్నది అనేది జనంలో పాకింది, మనం ఎవరో వద్దన్న కాదు. మన ఎంపీ స్థానాల్లో ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి కలిసి గెలవబోతుంది. వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా గొట్టిపత్రిలో పోయినసారి నేను ఎంపీటీసీగా పోటీ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నసోటి కారు గుర్తు సింబల్ మీద చేసిన అదే విజయ్ కుమార్ రెడ్డి లత నా భార్య మంజులా పోటీ చేస్తే ఒక 75-80 ఓట్లతో నేను ఓడిపోయినా. నేను జనంలో నిరంతరం పనిచేసేవాడిని, జనంలో తిరిగేవాడిని, జన సమస్యలు తెలిసినోని, జనంలో మమేకమై అన్న తమ్ముడు అత్త మామ అక్క చెల్లె అనే భావన ఉన్నది నాలో. కాబట్టి జనం సహకరిస్తే నా ఓట్లు వచ్చినాయి. నేను కూడా ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడ్డది జనానికి తెలుసు. నేను కూడా రేపు జనాల్లో పోబోతున్నా, జనం నా మీద ఉన్న నమ్మకంతో నాకు తీర్పిస్తారని నేను కూడా కోరుకుంటున్నా. అది జనానికి తెలుసు, ఎవరికి తీర్పు ఇవ్వాలనో ఎవరికి తీర్పు ఇవ్వద్దో ఎవరికి ఇవ్వాలనేది జనానికి తెలుసు. జనం తీర్పిస్తారు. ఖచ్చితంగా జనంలో పోయి తిరిగి జనంలో అన్ని సమస్యలను సాధక బాధకాలను మంచి చెడులను అన్ని సమస్యలు నేనే కొట్లాడి నేనే ముందు పనిచేస్తున్నాను కాబట్టి జనాలకు కూడా ఆ భావన ఉన్నది, జనాలు కూడా తీర్పిస్తారని కోరుకుంటున్నా. అదేవిధంగా ఎంపీటీసీ ఎలక్షన్లకు వచ్చినప్పుడు కూడా పోయిన ఎంపీటీసీ గారు ఏం పని చేశారు అనేది జనానికి తెలుసు. ఎవరి సొంత ఒక్క ఎంపీటీసీ గెలిచినప్పటి నుంచి ఒక్క కార్యక్రమం ఎవరికన్నా ఆపత వస్తే ఒక్క ఎంఈడిఓ ఆఫీసు, ఒక్క ఎంఆర్ఓ ఆఫీసు, ఒక్క పోలీస్ స్టేషన్, ఒక ఆపత వచ్చిన కుటుంబం ముందట, ఇంటి ముందట, టెంట్ ముందట అవపడ్డ చరిత్ర లేదు జనానికి. మేమేదో చేసినాం, మాకు చుట్టాలు మీకు చుట్టాలు అయితే పార్టీ రావు, చుట్టాలు జనం చేయాలి. చుట్టాలు ఇద్దరు చేసుకుంటే పని కాదు, జనం తీర్పియాలి, జనంలో రావాలండి. జనంలో వచ్చి చేసినప్పుడు అయితే మా దగ్గర కూడా ఎంపీటీసీలు ఇంతకుముందు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పార్టీ మాకు ఎమ్మెల్యే లేక 15 సంవత్సరాలు కాంగ్రెస్ తుంగతుర్తి నియోజకవర్గం 15 సంవత్సరాల కింద గవర్నమెంట్ ఉండి మా దగ్గర ఎమ్మెల్యే గారు లేదు. మా ఎమ్మెల్యే ఓడిపోయిండు, అదే గుడ్బా దాసే. అప్పుడు మన మోత్బిల్ నరసింహుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా పార్టీ మారకుంటున్నాం, సీనియర్ కార్యకర్తలు ఉన్నాం, జనంలో తిరిగిన వాళ్ళు ఉన్నాం, జన సమస్యలు తెలిసిన వాళ్ళు ఉన్నాం. ఇజాలు వచ్చిన వాళ్ళు మేము మీరు అనేది అదంతా దాన్ని తూతూ మంత్రంగా చెప్పుకోవటం తప్ప దాని గురించి వెళ్ళి ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు, ప్రస్తావించవద్దు కూడా. జనానికి ఎవరు నిలబడితే గెలుస్తారు, ఎవరు నిలబడితే గెలవరు. ఆయన సొంత స్వభావాల కొరకు పార్టీలు మార్చడం కాదు, పార్టీ ఉన్నా పోయినా పార్టీలో పనిచేసిన వాళ్ళకు జనంలో గుర్తింపు ఉంటుంది. జనం పైసల కొరకు లేకుంటే వాళ్ళ లబ్ధి సొంత లాభాల కొరకు స్వలాభాల కొరకు పార్టీలు మారేటోళ్లకు జనం ఇచ్చే తీర్పు జనం ఇస్తారు. అది మన జనాన్ని వద్దంటే ఆగేది కాదు. అది ఒక ఉప్పెన వచ్చినప్పుడు ఎవరు ఆపేది లేదు.
దీని మీద జనం తీర్పిస్తారని నేను ఆశిస్తున్నా. జై కాంగ్రెస్. అవును సార్, సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మీ గ్రామంలో ఎలాంటి సమస్య లేకపోతే అన్ని తీర్చారు. సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్ని బాగు చేసిన చెప్తున్నారు. ఇంటింటికి నల్లా కూడా వేసిన చెప్తున్నారు. ఇంటింటికి నల్లాలు వేసింది వాళ్ళు కాదు, ఒక కొత్త పైప్ లైన్ వేసింది వాళ్ళు కాదు. ఇదే ఉన్నప్పుడు వేసిన పైప్ లైన్లు, తర్వాత చింతకుంట సోమయ్య అనే ఆయన ఉన్నప్పుడు వేసిన పైప్ లైన్లు బోర్లు తప్ప, సత్య ఉన్నప్పుడు వేసిన పైప్ లైన్లు బోర్లు తప్ప కొత్త బోర్లు వేసింది లేదు, పైప్ లైన్లు వేసింది లేదు. వాళ్ళు చేసిన అభివృద్ధి నా ఇంటి ముందర రోడ్డు వేయలేదు, మెయిన్ రోడ్ ఇది. ఇక్కడ నుంచి మీరు వచ్చినాక ఒక అర్ధ గంట చూడండి ఎన్ని బాళ్ళు పోతాయో. అవతల రోడ్డు వేయలేదు. వాళ్ళ పార్టీ నాయకుల కొరకు వాళ్ళ సొంత ఇళ్లకు రోడ్లు వేసుకున్న వాళ్ళు ఎవరికి బాగు చేశారు? బాగు చేస్తే జనవరి మొన్న 808 ఓట్లు వేస్తారా? 800 ఓట్లు లీడ్ ఇస్తుందా వాళ్ళు బాగు చేస్తే? పోగా కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన 6 సంక్షేమ పథకాలకు జనం ఆకర్షితులయ్యారు. వాళ్ళు చేసిన అభివృద్ధి కాదు. వాళ్ళు అభివృద్ధి చేస్తే వాళ్ళు అదే పార్టీలో ఉండి పనిచేయాలి, వాళ్ళు అదే పార్టీ నిలబడాలి, అప్పుడు జనం తీర్పిస్తారు. అభివృద్ధి చేసిన వాటే కదా అభివృద్ధి అనేది చూపెట్టాలి. ఇక్కడ కనీసం నీళ్లు రాకుంటే వారం రోజులు మిషన్ భగీరథ నీళ్లు రాకుంటే మా కార్యదర్శి ఏదైనా అంటే నీళ్లు బంద్ చేస్తే నేను ఏఈడీతో మాట్లాడి నీళ్లు వేయించినాక గొడ్డుపత్తికి నీళ్లు వచ్చినాయి. 15 రోజులు అన్న మనకు నీళ్లు రాక బంద్ చేసాడు. అప్పుడు కూడా నేను మాట్లాడినాక అప్పుడు మన రాబోయే తండ పిల్లగాడు ఉండే సురేష్ గారు సురేష్ తీసేసి యాకు వచ్చి నాతో మాట్లాడినాక నువ్వు వెంకన్న కాడికి పోన్నాక అప్పుడు నీళ్ళు వచ్చినాయి. అది ఎవరు పట్టించుకునేలేదు. అడగండి ముఖాముఖిలో ఎవరినైనా ఏదైనా నల్ల పని చేస్తుంది, ఎవరింటికి నీళ్ళు వస్తలేవని ఒక్కరు బజార్కి వెళ్ళి తిరిగినా ఎవరు సొంత పనులు వాళ్ళు చేసుకుని అభివృద్ధి ఏం చేయాలి? వాళ్ళ సొంత అభివృద్ధి చేసుకుని వాళ్ళ కాంట్రాక్ట్ బిల్లుల కొరకు వాళ్ళ పనుల కొరకు వచ్చిన పార్టీలకు వాళ్ళు బాగుపడరు తప్ప ఎమ్మెల్యే గారు పోయిన మాజీ ఎమ్మెల్యే గారు ఎవరిని పడితే వారిని దురుసుగా ఆరి పూరి అనే మాటలను కూడా కొంతమంది జనాలు ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే గారు కూడా ఆ మాటలు అనటం కూడా తోడు కూడా కొంత మార్పు వచ్చింది. అది వాళ్ళు చేసిన అభివృద్ధి ఎక్కడ లేదు. రేపు మేము జనాల పోయినాక ఏం అభివృద్ధి చేస్తామో అది జనాల వాళ్ళకే తెలిసి ఉంటుంది. ఏం చేయాలో ఎక్కడ చేయాలో 15 సంవత్సరాలు లాభం ఉన్నది. ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, జీరో కరెంట్ కానివ్వండి, ఆ గ్యాస్ కానివ్వండి, ఇప్పుడు అయిన వాటిలో మొన్న 20 ఎకరాల వరకు రైతు బంద్ చేసారు. రేపు ఆగస్టు 15కు రైతు రుణమాఫీకి అన్ని సలహాలు అంత మొత్తం కార్పొరేషన్ పెట్టి రైతు రుణమాఫీకి అన్ని సిద్ధమైనవి. అది చేసారు. మనకు ఇప్పుడు ఈ కులగణన కూడా బీసీ కులగణన కూడా చేయడానికి నివేదిక తీసుకున్నారు. అది కూడా చేయబోతున్నారు అతి తొందరలో. ఈ అన్నిటికీ జనాలు ఆకర్షితులయ్యారు. జనాలు ఓట్లు వేస్తున్నారు తప్ప ఏదో మేము కాంగ్రెస్ పార్టీ ముందు కళ్ళబొల్లి మాటలు చెప్పి మేము రుణమాఫీ చేస్తామని రుణమాఫీ చేయకపోవటం కాదు. మాట అంటే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది, కట్టుబడి పనిచేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి జనాలు ఓట్లు వేసి జనం సహకారం ఉంది, సహకరిస్తున్నారు. సార్, ఇక్కడ పెత్తనాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడుతుందని చెప్పేసి ఇక్కడున్న ప్రతిపక్ష నాయకులు కొంతమంది అంటున్నారు. దీని మీద మీరేమంటారు? పెత్తనాన్ని అడ్డం పెట్టుకోవాలి. పెత్తనం అనేది జనం కొరకు, జనం సమస్యల మీద పెత్తనం తప్ప మా సొంత పెత్తనాలు చేయట్లేము. కాంట్రాక్ట్లు చేయటం, పంచాలు కాంట్రాక్ట్ తీసుకోవట్లేము. సమస్య జరిగిందంటే జనంలో పోయి జనాలు ఒక్కొక్కరు పరిష్కరిస్తున్నాం. వాళ్ళు సొంతానికి చేసుకోరు కాబట్టి జనం ఆ తీర్పు చెప్పారు. అంటే కొన్ని సీసీ రోడ్లు వేద్దామంటే కొంతమంది అడ్డపడుతున్నారని చెప్పేసి అంటున్నారు. సీసీ రోడ్డు, అదే సీసీ రోడ్డు సొంతంగా ఇంచుకేసుకోకుండా ఒక ఈ బజార్కి వేస్తే ఒక 60-70 మీటర్లు అయితే కాదని ఆ రోడ్డు వేయడానికి, ఆ రోడ్డు వేసేటప్పుడు కూడా మేము కూడా ప్రతిపక్షంగా వద్దని అదే కాంట్రాక్ట్ కూడా ఫోన్ చేసి ఆ రోడ్డు వేయకండి, ఆ రోడ్డు ఇంకా జనం నడిచే రోడ్డు వేయండి అని అడిగినాం. మేమే రోడ్డు వేయమని ముందు నిలబడి మాట్లాడుతున్నాం. వాళ్ళ సొంతాలకు వేసుకొని మేమెక్కడ పోయి అడ్డం పోయినాం. అడ్డం పడి జనానికి ఒక ఊళ్ళో 10 మంది ఉంటారు కదా, చిలకలంకన్న వద్దాండో, బియ్యం వద్దాండో, కోతి ఆక వద్దాండో, లచ్చన్న వద్దాండో ఒక సమస్య జనాలు వస్తుంది కదా, అది జనమే చెప్తారు కదా. జనాలే వద్దని చెప్పేసి కొంతమంది అన్నారు. జనాలు వద్దని కాదు, అక్కడ ఎందుకు వేసుకున్నాం, మా సందుకు వేసుకుంటే కాకపోయిందా, మా బజార్ కాకపోయిందా అన్న వద్దని సీసీ రోడ్డు వద్దని వాళ్ళు ఉంటారా అనండి? మూర్ఖ ప్రశ్న అది. ఆ ప్రశ్న ఏంటో కరెక్ట్. అభివృద్ధి చేస్తే మమ్మల్ని అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. అభివృద్ధి చేస్తే అవపడుతుందండి. రోడ్డు పోసారు, ఆ సీసీ రోడ్డు పోసారు, ఎస్సీ కాలంలో మొత్తం తేలిపోయినాయి. మీకు మొత్తం ఇప్పుడు లైవ్ వినిపిస్తే అక్కడ మొత్తం తేలిపోయినాయి. ఆ రోడ్డు పోసినాడు కూడా మేము ఎందుకు ఇట్లా పోస్తున్నారంటే మమ్మల్ని బెదిరించారు. నాణ్యత పోయండి. 20-30 సంవత్సరాలు ఉండే సీసీ రోడ్డు కనీసం 5 సంవత్సరాలు ఉండదా? మాజీ ఎమ్మెల్యే
ఓడిపోవడానికి ప్రధాన ఓడిపోవడానికి కారణము వాళ్ళ దందాలు, వాళ్ళ ఒంటెత్తు పొగడ్లు, వాళ్ళ పార్టీ నిర్ణయాలు, వాళ్ళు తీసుకున్న బావిలో వాళ్ళే పడరు. దానికి వాళ్ళే కారణం తెరాడుకోవాలి తప్ప జనం చెప్పారు. దళిత బంధు కమిషన్లు అయితేంది, బీసీ బంధు కమిషన్లు అయితేంది. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న దళిత బంధే కదండి. హుజూర్నగర్ లో స్టార్ట్ చేసుకుని వాళ్ళకే చుట్టుకుంది కదా. దేవాల వ్యక్తి గట్ట కాలకే తగిలింది అన్నట్టు వాళ్ళకే తగిలింది కదా. అంటే దళిత బంధు గానీ బీసీ బంధులు గానీ నాకు ఎలాంటి ప్రమేయం లేదు, నాకు చెప్పకుండానే కొంతమంది సెలెక్ట్ చేసారు అప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు. అందుకోసం నేను పార్టీ మారటం జరిగింది అని చెప్పేసి ఇప్పుడున్న ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ అంటున్నారు. దీనిపైన మీరు వాస్తవమా అవాస్తవమా ఏమంటారు? ఎంపీటీసీ గారు సర్పంచ్ లేకుండా దళిత బంధువులు సెలక్షన్ చేసుడు అన్న ప్రశ్న వచ్చిన ప్రశ్నేనా అది? కొన్నిసార్లు మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ అంటే అది ఎంపీటీసీ వాళ్ళు, సర్పంచ్ వాళ్ళు, వార్డు మెంబర్లు వాళ్ళు. మాకున్న ఒక వార్డు మెంబర్ను నేను 6 వార్డు మెంబర్లను గెలిపిస్తే తీసుకుపోయి పైసలు ఇచ్చి వార్డు మెంబర్లు కలుపుకొని పార్టీలో కలుపుకొని అన్ని చేసింది వాళ్ళు. పాలక పక్షంలో ప్రతిపక్షాన్ని మమ్మల్ని ప్రశ్నిస్తే మేమేం చెప్తామండి? వాళ్ళందరూ కూడా సెలక్షన్ చేసుకుంది. ఈయన 4 కానీ, ఆయన 3 కానీ, ఈయన 4 కానీ పంచుకుంది వాళ్ళు. దళిత బంధు కమిషన్లు పంచుకుంది వాళ్ళు, బీసీ బంధువులు పంచుకునే వాళ్ళు. మమ్మల్ని ఎక్కడన్నా మీటింగ్ పెట్టి ప్రతిపక్ష బోర్డు ఉన్నాడు ఒక వాయిస్ ఇస్తారని మమ్మల్ని ఎక్కడైనా రానిచ్చారండి? ఎక్కడికైనా పిలిచిరా? ఒక మీటింగ్ పెట్టి ఒక గ్రామ సభ పెట్టి మరి ఈ వచ్చినా ఏం చేద్దాం ఊరికి, ఇలా పేదోడు ఎవడు, ఉన్నోడు ఎవడు, లేదోడు ఉన్నాడు, ఒక ప్రతిపక్ష బోర్డు పిలిచారా? సార్ ఈ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్ అనేది గొట్టిపత్తి ఊరికే తెలియదండి. గొట్టిపత్తి డబుల్ బెడ్రూమ్ తెలియదు. కొన్ని దళిత బంధు వచ్చినాయి, కొన్ని బీసీ బంధు వచ్చినాయి. వాళ్ళ అధికార పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి ఇచ్చుకుందో ఏమైందో, అది అరువులకు ఇచ్చిండ్రో ఇవ్వలేదు అనేది రోగి పాడే కోరుకోడు, వైద్యులు పాడే చెప్పినట్టు అటైపోయినాయి. ఇంకా రాలేదు. జరిగిన 3 ఎకరాలు అని చెప్పేసి దళిత 3 ఎకరాలు కానీ, డబల్ బెడ్రూమ్లు కానివ్వండి, మా ఊళ్ళో దళిత బంధు కానీ బీసీ బంధు కానీ అనౌన్స్ చేశారు తప్ప ఏది జరగలేదు ఎక్కడ కూడా. యాదవులకు గోర్లు కూడా ఇస్తారు. యాదవులో గోర్లు ఇస్తే కమిషన్ తీసుకున్నాం. మేము ఇప్పుడు కట్టిన టీడీ లాన్నే ఉన్నాయి. 6 నెలల ఇంతవరకు మేము పైసలు కట్టి మా పైసలే వస్తారు. సార్ ఈ గ్రామంలో సింబారథ నీళ్ళు మంచిగా అందిస్తుంది, పైప్ లైన్ చేసి కొత్త బోర్లు వేసింది చెప్పేసి. మిషన్ భగీరథ అనేది కేసీఆర్ గవర్నమెంట్ పెట్టింది కాదండి. మిషన్ భగీరథ అనేది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే మన పాలేరులో మీటింగ్ పెట్టి దామోదర్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి మిషన్ భగీరథ స్టార్ట్ చేసింది కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి చేసిన పనిని వీళ్ళు కొనసాగించారు తప్ప ఏదో కేటీఆర్, కేసీఆర్, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మిషన్ భగీరథకు సంబంధం లేదండి. ఒక్క నల్ల కొత్తగా వేసింది లేదు, ఒక బోర్ కొత్తగా వేసింది లేదు, ఒక పైప్ లైన్ కొత్తగా వేసింది లేదు. మొన్న వడ్డీ బజార్కు నీళ్లు రాకుంటుంది, ఇబ్బంది పడుతుంటే మొన్న స్పెషల్ ఆఫీసర్ తో మాట్లాడి 3.5 ఇంచుల పైపులు పెట్టి అక్కడ నీళ్లు ట్యాంక్ నుంచి డైరెక్ట్ ఆ బజార్కు నీళ్ళు ఏర్పాటు చేసింది మేము చేసినామండి. వాళ్ళు 5 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాల్లో ఎక్కడ నీళ్ళు వస్తున్నాయని ఇబ్బంది లేదు. ప్రైవేట్ మోటార్లు మాట్లాడినట్టు నా భాగస్వామ్యం. మోటార్లు పెట్టించి నీళ్లు రాకుంటే వచ్చి ప్రతి ఒక్కరు ఫోన్ చేసేది నాకు, ఆ బజారు నీళ్ళు రాలేదు. కనీసం తీసుకున్నట్లు వీధి లైట్లు ఉన్నాయా? ప్రతి నియోజకవర్గానికి ఆ నీళ్లు ఉన్న రోజులు ఏ ఒక్క ఎకరం కూడా ఒక సెంటు కూడా ఎండిపోలేదు. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పేసి కాళేశ్వరం నీళ్లు ఎంతవరకు వచ్చినాయి అనేది జనాన్ని మభ్యపెట్టడానికి ఎస్ఆర్ఎస్పీలో ఉన్న నీళ్లు బాబ్లీ బాబ్లీలో నీళ్లున్నప్పుడు, బాబ్లీ ప్రాజెక్ట్ లో నీళ్లున్నప్పుడు ఎస్ఆర్ఎస్పీలో కాలువలై నీళ్లు వచ్చినాయి తప్ప మన కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా మన ఎస్ఆర్ఎస్పీ కానివ్వండి, మన మిడ్ మారేడ్ కానివ్వండి, ఆ నీళ్లతో సంబంధం లేదండి. అందులో డెడ్ స్టోరేజ్కి వచ్చి ప్రకృతి సహకరించినప్పుడు పార్టీ ఏం చేస్తుంది అక్కడ? కేసీఆర్ మీటింగ్ పెట్టి మరి కాంగ్రెస్ తెచ్చిన మరి ఆయన కట్టిన ప్రాజెక్ట్ ఎక్కడుందండి? ఇప్పుడు ఏడున్నది? 8,000 కోట్లు అదంతా ఎంక్వైరీ చేస్తారు కదా. 8,000 కోట్ల నష్టం అనేది ఇచ్చింది కదా నివేదిక. మేడిగడ్డ మమ్మల్ని బదనం చేయడానికే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ మంచి గట్టి 1-2 పొందినవి దాన్ని సరిచేసి రైతులకు నీళ్లు పోతుంది అని చెప్పి నిన్న కాక మొన్న కూడా ఇచ్చిండ్రండి నివేదిక. అది కట్టినా పని చేయదు, దానికి మేము గ్యారెంటీ ఇవ్వమని వాళ్ళే చెప్పారు. అధికారులు పోయి విశ్లేషించి దీన్ని ఏంటంటే చేస్తామని చేస్తే మేము కూడా గ్యారెంటీ ఉంటుందని మేము చెప్పలేమని వాళ్ళే ఒప్పుకున్నారు కదా.
కాంగ్రెస్ వాళ్ళు చెప్తే కాదు కదా అది. మేడిగడ్డ ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు కట్టించి పొల్యూషన్ అవుతుంది. పొల్యూషన్ కావడానికి ఏం చేయాలి? మేము మాకు కొట్టుపత్తి ఒక్కటి చేస్తే అయింది కాదు కదండి. అది దాన్ని ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసింది? చెట్టుకి ఆన్లైన్ కట్టమన్నది. 500 రూపాయలు ఆన్లైన్ కట్టి కొట్టించుకున్నది. గవర్నమెంట్ కు దానికి రాబడి కావాలని, గవర్నమెంట్ ఆదాయం రావాలని పెట్టుకుంది బాగాలేనండి. మేము పెట్టింది కాదు, అది కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది కాదు. అందులో మీకు ఎలాంటి ప్రమేయం కానీ మీ అస్త్రం కానీ లేదంటారా? మాకు బొగ్గు బట్టీలకు ఎలాంటి సంబంధం లేదు. మా పార్టీ కానీ నా పర్సనల్ కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు. రేపు మీరు సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఈ విలేజ్ చాలా వెనుకబడిపోయింది అభివృద్ధిలో. ఎలాంటి అభివృద్ధి చేస్తారు సార్? జనం సహకరించి జనం కనుక రేపు తీర్పిచ్చినట్లయితే జనానికి అవసరం ఉన్న పనులు, మేజర్గా పేదలకు అవసరం పనులు, జనానికి అవసరం పనులు ఎక్కడ కావాలి, ఈ పని ఇప్పుడు ఇక్కడ చేయడం తప్పదా అని 10 మందిని కూర్చోబెట్టి కమిటీ పెట్టి దాని కమిటీ ప్రకారంగా ఒక అభివృద్ధి చేసుకుంటూ పోతాం తప్ప ఒకరం చేస్తే అభివృద్ధి కాదండి. దానికి కమిటీ ఉండాలి, సిబ్బంది పనిచేయాలి, దానికి నిధులు కావాలి. నిధులు తెచ్చి డైరెక్ట్ ఎమ్మెల్యే కాడికో లేకుంటే మంత్రి కాడికో పోయి గ్రామానికి సరిపోయే నిధులు తెచ్చి గ్రామాన్ని డెవలప్ చేయడానికే కదా మేము ఎన్ని రోజులు పార్టీ చేసేది. అదే వాళ్ళు ఉన్ననాడు కూడా మమ్మల్ని అడిగితే మేము ఒకనాడు మీటింగ్ జరిగినాడు మేము చెప్తుంటే ఎంపీడీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ వాళ్ళే బాగుంది కదా ఇట్లా మాట్లాడితే డెవలప్ అయింది కదా అన్నారు. ప్రతి విషయం మేము తిరుగుతున్నాం కాబట్టి తెలుసండి ఎక్కడ చేయాలి ఎవరు. 20 ఏళ్ల నుంచి మీరు అధికారంలో లేరు, మీ ఎమ్మెల్యే లేరంటున్నారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉండు, మీది అధికారం సార్ పైన కింద. మీరు ప్రజలకు ఎలాంటి సేవ చేస్తారు? మా ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ మాది, మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, మంత్రులు ఉన్నారు. జనానికి అనుకూలమైన పనులు మేము కొట్లాడి తీసుకొచ్చి చేసే హక్కు మాకున్నది, చేసే తెలివి కూడా ఉన్నది. కొట్లాడి కూడా జనం ఊరు కొరకు ఏ పనైనా ఎంతవరకు ప్రయత్నం చేయాలన్నా ఊరు కొరకు కష్టపడి పనిచేస్తామండి. మొన్న పార్లమెంట్ ఎన్నికలలో ఎన్ని సీట్లు వస్తాయి సార్ మీకు? 14 సీట్లు వస్తాయి. ఇప్పుడు రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న గెలుస్తారు అనుకుంటున్నారు. గెలుపుకు మీ కృషి ఏంటి? గెలుపు కొరకు వాళ్ళు ప్రతి ఒక్క ఓటర్స్ కు ఫోన్ నెంబర్లు పట్టభద్రులు అందరినీ వాళ్లకు మేము మా బాధ్యతగా మేము వాళ్ళు ఓటు హక్కునే హక్కు ఉన్నది అడిగి మేము ఖచ్చితంగా మల్లన్న కొరకు కృషి చేసి ఓటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. స్థానిక విలేజ్ లో ఉన్న ఓటర్లకు కానీ ఈ కాన్స్టిట్యున్సీ మల్లన్నకు కావాల్సిన కాన్స్టిట్యున్సీ ఓటర్లకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ గా మీరు ఎమ్మెల్సీ అయ్యి మీరు రేపు పార్లమెంట్ అసెంబ్లీకి పోయిన తర్వాత విద్య గురించి వెళ్ళి మీరు పేదరు విద్య అయింది చదువుకున్న లేని వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఆ ఉద్యోగాలకు రిజర్వేషన్స్ వాటి మీద కొట్లాడితే అన్న మనకు రేపు ఓట్లు వేస్తారన్న అని మేము చెప్పగలుగుతాం. మా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందండి. ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ మంత్రి కానీ పక్కపోయి అన్న తమ్మి అని అడగగలుగుతాం. అడిగి తీసుకొచ్చి పనిచేసే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుందండి. సార్ ఇక్కడ లాస్ట్ ఎమ్మెల్యే ప్రచారాలప్పుడు గెలవగానే ఇసుక మాఫియాని మొత్తం అంతం చేస్తే ఇసుక ఎక్కడికక్కడ ఆపిస్తారు. అప్పుడేమో లారీలు ప్రింట్ ట్రాక్టర్లు పుట్టుగా తిరుగుతున్నాయని చెప్పేసి ఈ ఊరులే అంటున్నారు సార్. ఎట్లా ఆపలేదు? ఎందుకు ఆపలేదు? అయితే ఏమైందంటే ఇసుక స్థానికంగా ఉన్న గ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి ఇసుక అవసరం. ఏ ఊరుకున్న వనరు వాళ్ళు వాడుకోవాలనేది రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా చెప్పారు. కానీ బయటికి తోలటానికి కాళేశ్వరం ఉంది, గోదావరి ఉన్నది, వాళ్ళు తెచ్చుకోవటానికి అది గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే తెచ్చుకుంటుంది. ఇప్పుడు సొంత అవసరాలు గొట్టుపత్తి ఉందండి, గొట్టుపత్రి మా ఊరు పక్కన వాగున్నది, గొట్టుపత్రి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు ఇసుక బయట నుంచి తెచ్చుకుంటే ఇక్కడ సొంత బయట నుంచి తెస్తే 4,000 ఇక్కడ తెచ్చుకుంటే 2,000-2,500 ఇసుక వస్తుంది. ఆ దందా ఏం జరగట్లేదు. దాని మీద కావాలని ప్రతిపక్ష పనులు అంటారు కానీ ఆ దందాలు అయితే మా దగ్గర ఏం జరగట్లేదు.